బెస్ట్ సైంటిస్ట్ ఎవరప్ప అంటే రైతు. మన అల్టిమేట్ కస్టమర్ గాడ్. వాళ్ళు సుఖంగా ఉంటేనే మనం బాగుంటాం. అది దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ టైం మోదీ గారు మన హైదరాబాద్లో మీటింగ్లో చెప్పడం జరిగింది, ఫర్టిలైజర్ వాడకం తగ్గించండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి. తరఫున డీలర్స్ పాటించవలసినవన్నీ కూడా బుక్లెట్లో చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఒకటి ఆదంలోన, ఒకటి కర్నూలులో. ఇప్పుడు దానికి సంబంధించిన బుక్లెట్ మీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. స్టేట్ అసోసియేషన్ కానివ్వండి, ఆదోని అసోసియేషన్ కానివ్వండి, కర్నూలు డిస్టిక్ అసోసియేషన్లు కానీ. ఇప్పుడు సార్ వాళ్ళంతా చెప్పింది ఏమప్ప అంటే సారాంశం అదే. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున జేడీఏ మేడం గారి టైంలో 2 పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్లు మళ్ళొకసారి చెప్తున్నా, మీరు అందరూ ప్రింట్ తీసుకోండి. దాన్ని ఫాలో అయితే 99 ప్రాబ్లమ్స్ మనం అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇదే కాదు, మనకు అందరికి తెలుసు ఇప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం అన్నీ ఫర్టిలైజర్లో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాక్ వార్ వల్ల హలో పెరుగుతూ ఉన్నాయి ఫర్టిలైజర్స్. మన మీడియా లోకల్ కావచ్చు, అందరూ రోజు పంపిస్తూ ఉన్నారు. ఫార్మర్లు ఎవరికి ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి. ఖాళీ మనం ఇంపోర్టెడే కాకుండా రా మెటీరియల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మటుకు ఊరకలేదు. ఇయర్లో 1,70,000 కోట్లు ఉండేది 2,40,000 కోట్ల వరకు ఇచ్చేదానికి కూడా రెడీగా ఉంది. ఓన్లీ కరోనా పీరియడ్లో దగ్గర 2,50,000 కోట్ల సబ్సిడీ రైతులకు ఎరువుల ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఏమి, కాలానుగుణంగా మనం మారాలి, రైతులు మారాలి. అవగాహన కలిగించకపోతే ఇబ్బందులు పడతాం. మొన్న మోదీ గారు వచ్చినప్పుడు 2-3 పాయింట్లు చాలా బాగా చెప్పినారు. బట్ దాన్ని నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోండి. మనకు సంబంధించి ఫర్టిలైజర్ వాడకం తగ్గించండి. ఇట్ ఈజ్ కరెక్ట్. మీకు తెలీదో లేదో, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ డీలర్కి చెప్తాను. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఆల్ ఇండియన్ అసోసియేషన్లో నేను మెంబర్. దాంట్లో వచ్చే గ్రూపులన్నీ కూడా స్టేట్ అసోసియేషన్లో పంపిస్తా. స్టేట్ అసోసియేషన్ నుంచి డిస్టిక్ అసోసియేషను, డిస్టిక్ అసోసియేషన్ నుంచి ఏవో అసోసియేషన్లో గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. మీకు కావాల్సిన మెటీరియల్ అంతా డే టు డే అప్ టు డేట్ అవుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్. ఈ చేంజర్లో ఏమైందంటే, సరే రాజకీయం మనకు అనవసరము, మొత్తం మనకు ఫర్టిలైజర్ ఉండే వాటిలో యూరియా మరియు డిఏపికి హయ్యెస్ట్ సబ్సిడీ ఉంది. ఎవరైనా చెప్పగలరా ఎంత ఉందో? యూరియా మనం 266 రూపాయలకి అమ్ముతుంటే దగ్గర 2,800 పడుతుంది. అంటే 90% సబ్సిడీ ఇస్తున్నారు. రెండవది డిఏపి 1,350 అమ్ముతున్నాం. ఇట్స్ కాస్ట్ ఈజ్ అరౌండ్, అంటే కరెక్ట్గా చెప్పలేను, 2,500 రూపీస్. 50% ఇస్తూ ఉన్నారు. అందరికీ నా ఆలోచనలో పర్సనల్గా బెస్ట్ సైంటిస్ట్ ఎవరప్ప అంటే రైతు. మన అల్టిమేట్ కస్టమర్ గాడ్. వాళ్ళు సుఖంగా ఉంటేనే మనం బాగుంటాం. అది దృష్టిలో పెట్టుకోండి. మా సార్ వాళ్ళు మమ్మల్ని ఏమో యూరియా ఎక్కువ అమ్మొద్దు, డిఏపి అమ్మొద్దు, ప్రెషర్ ఉంది. వాళ్ళకే పైనుంచే ప్రెషర్స్ ఉన్నాయి. బట్ ఆ లెవెల్లో సబ్సిడీ ఉన్నందువల్ల దాంట్లో పవర్ ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి రైతు అనేవాళ్ళు ఆ 2 ప్రోడక్ట్లకి కావాలని ముందుకు వస్తున్నారు. సో దాని మీద ఈ సంవత్సరం ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోవర్ లెవెల్ వరకు డెఫినెట్గా కంప్లీట్గా ట్రాకింగ్ ఉంటుంది. మనం డీబీటీ మిషన్ కొట్టినప్పుడు ఇప్పుడే చెప్పినారు సార్ వాళ్ళు, ఏ ఫార్మర్కి ఇచ్చినాం, మనము అందరు టాలీ వాడుతున్నాం కానీ కస్టమైజేషన్ లేదు. ఒక బిల్లు ఒత్తితే, నేను కూడా కొన్ని మిస్టేక్ చేసినా రెక్టిఫై చేసుకుంటున్నా. ఒక బిల్లు ఒత్తితే ఫార్మర్ నేము, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, విలేజ్ నేము, మండలు, ఫోన్ నంబర్ ఇవ్వగలిగితే సార్ వాళ్ళు ఎప్పుడైనా రైట్స్ అని భయపడే పని లేదు. అర్థమైందా లేదా? డీబీటీ మిషన్ వచ్చినప్పుడు అది మన టాలీకి స్టాక్ టాలీ కావాలి. టాలీ కావాలంటే ఒకసారి మనం ఎంట్రీస్ పర్ఫెక్ట్గా చేసినామంటే 90% ఏమి ఇబ్బందులు ఉండవు.
సో ఇది గుర్తుంచుకోండి, ఇంతే, పెద్ద భయపడే పని లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చినారు లేదా భయపడి షాపులు బంద్ చేయడం దయచేసి చేయొద్దండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా రెక్టిఫై చేసుకోవాలా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమంటున్నారు మీకు తెలుసు, 3rd డిగ్రీ లేదు, రిసెప్షన్లు పెట్టండి అంటున్నారు. కాబట్టి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా టాస్క్ ఫోర్స్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు దయచేసి భయపడొద్దు, మినిమం మెయింటైన్ చేయండి చాలు. ఆ మినిమం ఏమి అనేవి మీకు బుక్లెట్లో ఇప్పుడే పంపించడం కూడా జరిగింది. సరే, డీలర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, నేషనల్ లెవెల్లో ట్రై చేస్తున్నాము, సొల్యూషన్ రావడం లేదు, కొంతవరకు వస్తున్నాయి. మేడం గారు వచ్చినారు కాబట్టి మరొకసారి ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ గురించి చెప్తాము. నెంబర్ 1, ఫర్టిలైజర్ లింకింగ్. ఇది ఎలా అయిందప్ప అంటే క్యాన్సర్ కింద అధ్వానం అయిపోయింది. అక్కడేమో కమిషనర్ మీటింగ్లోనా ఢిల్లీ మీటింగ్లో నై ఆమె క్యాబీ లింక్ నై దేరా అంటాడు. బట్ ఇక్కడ ఫ్లోర్ లెవెల్లో యూరియా వస్తుందంటూనే వెనక అవేం పనికిరాను కాదు, పనికి వచ్చేవే. వాళ్ళ వర్షన్ ఏమంటే మీరు వేరే కంపెనీలతో ఆ ప్రోడక్ట్స్ చేసే బదులు మాతో చేయండి అంటారు వాళ్ళు. కొంచెం రేట్ డిఫరెన్స్ ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాము, ఒక సొల్యూషన్కి వస్తాయి. నెంబర్ 2, ఎఫ్ఐఎల్. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నేను 1991 నుంచి ఉన్నాను. అప్పుడు డిఏపి 170 రూపాయలు ఏమో ఉండింది. అప్పుడు డీలర్ మార్జిన్ ఎప్పుడు అంతే 25-30 రూపాయలు, ఇప్పుడు కూడా అంతే ఉంది. సో డీలర్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో సార్ వాళ్ళకి ఏం తెలియక కాదు, అన్నీ తెలుసు. ఎంఆర్పి అమ్మమంటారు. 3వది డీబీటీ. ఈ 3 కరెక్ట్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. డీబీటీలో ప్రాబ్లం ఏమంటే ఒక్కోసారి యూరియా స్టాక్ వచ్చేస్తుంది, ఎంఎఫ్ఎంఎస్ పడదు. ఒక్కోసారి సైట్ ప్రాబ్లం వస్తుంది, ఎత్తిపోతుంది. అది కాకుండా ఫ్రీక్వెంట్గా లాగౌట్ అవుతున్నాయి మేడం. సో ఆ పీరియడ్లో సార్ వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఎరువులు అమ్మొద్దండి అంటారు. బట్ మన ప్రాక్టికల్గా సిచ్యుయేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు అయితే మే 18th అయినా వర్షం లేదు కాబట్టి ఈరోజు సార్ వాళ్ళు నా లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, గుడ్ ఫర్ థింగ్. రెక్టిఫై చేసుకునేదానికి సస్పెండ్ చేస్తున్నారు అని మనము పాజిటివ్గా తీసుకోవాలి కదా, దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు. సో నేను చెప్పినా కదా, నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, ఏమంటే డేటా కొంచెం సరిగ్గా ఫిలప్ చేయలే. ఇమ్మీడియట్గా ఒక కస్టమైజేషన్ టాలీ వాళ్ళని పిలుచుకొని ఇవన్నీ రెక్టిఫై చేసినాను. ఈరోజు అంటే ధైర్యంగా ఉన్నా. అట్లనే దీనికి ఎండ్ అనేదే ఉండదు, నేర్చుకుంటుండాలా ముందుకు పోతుండాలా, నేర్చుకుంటుండాలా ముందుకు పోతుండాలి. ముఖ్యంగా డీలర్ మహాశయులు చెప్పేది ఏమంటే యూరియా డిఏపి వాడకం తగ్గించాలి. డిపార్ట్మెంట్తో పాటు మనం కూడా ఒక పార్టీ ఫార్మర్తో పోగలిగితేనే ముందుకు పోతేనే ముందుకు బాగుంటుంది. రెండోది, ఇప్పుడు ఏమైతే అయింది సిచ్యుయేషను, ప్యానిక్ సేల్ వచ్చి కూర్చోయింది. చాలా వాళ్ళు ఏం చేయలేదు. నాకేం నోటీస్ ఇచ్చినారు తెలుసా, మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డిఏపి యూరియా ఎక్కువ అమ్మినారు. ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఓన్లీ మెయిన్ 2 రీజన్స్. యూరియా చెప్తే నాకు సిగ్గుగా ఉంటుంది, 260 రూపాయలకు ఒక ఇసుక బస్తా కూడా రాదు మాకు, కానీ మేము యూరియా అమ్ముతున్నాం. 1350 రూపాయలు డిఏపి. దానికిన్న పవర్ ఉండే 2020 ఈరోజు 1450 నుంచి 1500, 1500 నుంచి 1800, 1800 నుంచి 2200 రూపాయలు పోయినాయి. అది డిపార్ట్మెంట్ తప్పు కాదు, కంపెనీలది కాదు. బికాజ్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ కానివ్వండి, మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ముందుకు తీసుకుపోండి, ఏమీ ఇబ్బంది ఉండదు, భయపడద్దు. డీలర్స్ ముఖ్యంగా చెప్తా. మినిమం సార్లు ఇప్పుడు కాదరి సార్ కూడా చెప్పినాడు, మినిమం మెయింటైన్ చేయండి స్టాక్ బుక్, స్టాక్ బోర్డు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన ట్రాకింగ్ ఆఫ్ ఫర్టిలైజర్ ఎస్పెషల్లీ యూరియా డిఏపి కరెక్ట్గా ఉంటుందో మనం ఎవరికి భయపడే ప్రసక్తే ఉండదు. సో అర్థమైంది కదా డీలర్లకి. ఇంకా కావాలంటే మేడం గారు కూడా అన్ని తృప్తికరంగా చెప్తారు. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేవని లేదు, బట్ అలాగే ముందుకు పోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ సబ్సిడీ దే వాంట్ టు గివ్. 2,50,000 కోట్లు కరోనా తర్వాత మళ్ళీ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. బట్ ఫస్ట్ టైం మోదీ గారు మన హైదరాబాద్లో మీటింగ్లో చెప్పడం జరిగింది, ఫర్టిలైజర్ వాడకం తగ్గించండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి. అంటే అన్నం చేసుకోని కాదు, డిఫరెంట్ వేస్, లేడీస్ బాగా తెలుసు మనకి. సో మన పాత్రగా ఫర్టిలైజర్ వాడకం తగ్గించేదానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావచ్చు, నానో యూరియా, నానో డిఏపి కూడా జతలో అమ్మి ముందుకు తీసుకుపోండి.
మీరు నమ్ముతారో లేదో, నేను హోల్సేల్ చేస్తుంటే కూడా రీటైల్లో కూర్చుంటే ప్రతి ఫార్మర్కి చెప్తున్నా. ఎగ్జాంపుల్ ప్యాడీ 3 బస్తాలు యూరియా వాడతాం, 2 బస్తాలు యూరియా వాడండి, ఒక రౌండ్ కంపల్సరీ నానో యూరియా వాడండి. మరొకసారి డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు లింక్ అవుతున్నారని దయచేసి డీలర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఒక సైడ్ ప్రమోషన్ చేయమని డిపార్ట్మెంటే కమిషనరేట్లో వాళ్ళు చెప్తున్నారు, మన అగ్రికల్చర్ వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా చెప్తున్నారు. సో నానో యూరియా నానో డిఏ వరకు ఆర్గానిక్ కూడా డెఫినెట్గా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము. ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏమంటే, ఇప్పుడు మీకు బాగా తెలుసు సీడ్లో బీటీ నాన్ బీటీ మిక్స్ చేసి ఇస్తున్నారా లేదా? సో 2030కి అంతా ఎన్పీకేతో పాటు 5 to 10 kg ఆర్గానిక్ మిక్స్ చేసి ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉంది. అప్పుడు తెలియకుండానే 5 to 10% ఫర్టిలైజర్ ఈరోజు తగ్గిపోతుంది. సో ఆ పరిస్థితి రాకుండా మనమే ముందుకు పోయి రైతులకు అవగాహన కలిగిస్తే బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్, మన అల్టిమేట్ కస్టమర్ రైతు, ఆయన ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నాడు. చాలామంది ఈడుండే డీలర్స్లో 80 to 90% ల్యాండ్స్ ఉండేవాళ్ళే మేడం. అందరూ కూడా అగ్రికల్చర్ వదిలేసి బిజినెస్కి వచ్చినారు, ఫారిన్ కంట్రీస్కి పోతున్నారు. బట్ అల్టిమేట్గా అందరు పోతే మనకి మిగిలేది చాలా ఇబ్బంది. సో వాళ్ళకి సపోర్ట్ చేయండి, అవగాహన కలిగించండి, ముందుకు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించిన జేడీ మేడం గారికి, ఏడీఎస్ సార్ వాళ్ళకి, ఏఓ సార్ వాళ్ళకి, అలాగే ఆదని అగ్రి డీలర్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ నమస్కారం. ముందు కూర్చున్నటువంటి డీలర్స్ అందరికీ నమస్కారం. సార్ అందరూ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా చెప్పారు, అది విని అందరూ ఫాలో కావాలని కోరుచున్నాం. నమస్కారం.